హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ప్రతి అకేషన్కి పండుగ సందర్భాల్లో కానీ పూర్ణాలు చేస్తూనే ఉంటాం కదా. ప్రతి ఇంట్లో కూడా ఇలా పూర్ణాలను ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం. కానీ కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ వంట నేర్చుకునే పిల్లలు కానీ పూర్ణాలు అనేవి చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి కంగారు పడుతూ ఉంటారు, చేతులు కాలుతాయేమో అని. అలా కాకుండా నేను చూపించబోయే ప్రాసెస్తో 1 కప్పు బొంబాయి రవ్వతో చాలా సింపుల్గా ఈ పూర్ణాలు అనేవి చేసుకోవచ్చండి. పప్పు నానబెట్టుకోవటం, బియ్యం నానబెట్టుకోవటం, 2 రుబ్బుకోవటం అలాంటి శ్రమ అనేది ఏమీ లేకుండా అప్పటికప్పుడే ఈ పూర్ణాల ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకా పూర్ణాల ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. 1 కప్పు నిండా పచ్చిశనగపప్పు తీసుకుని గిన్నెలోకి వేసుకోండి. గిన్నె నిండా వాటర్ పోసుకుని 1 గంట పాటు నానబెట్టుకోండి. కనీసంగా 1 అరగంట పాటైనా నానబెట్టుకోండి. నానిన తర్వాత చూపిస్తానండి. నానిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. పప్పుని కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ గిన్నెను మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పప్పు అనేది మెత్తగా ఉడికిపోతే ప్రాసెస్ అనేది మనకి ఈజీ అవుతుందండి. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. మనం పోసిన వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయాయండి. కప్పు శనగపప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తని పేస్ట్ లాగా అక్కర్లేదండి. కొంచెం బరకగా ఉన్నట్లయితే మనం పూర్ణాలు తింటున్నప్పుడు శనగపప్పు పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. మిక్సీ జార్లో నుండి తీసుకుని పప్పు అంతా కూడా గిన్నెలోకి వేసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కళాయిని పెట్టుకోండి. ఉడకపెట్టుకున్న శనగపప్పు అంతా కూడా దానిలో వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం తడవటానికి మాత్రం 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కూడా పప్పులో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. బెల్లం కరగటం స్టార్ట్ అయింది కదండి. ఈ టైంలో మనం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది. ఇలా బాగా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇది ఆవు నెయ్యి అండి, మీరు నార్మల్ నెయ్యి అయినా వేసుకోండి. ఇప్పుడు నెయ్యి అంతా కూడా ఇలా పప్పులో కలిసేంత వరకు కలుపుకోండి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే శనగపప్పు పూర్ణాలకి టేస్ట్ అనేది అంత కమ్మగా వస్తుందండి. ఇప్పుడు నెయ్యి యాలకుల పొడి కూడా పిండంతా కలిసే వరకు కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి. ఇలా బాగా చిక్కబడి ముద్ద అనేది దగ్గర పడింది కదా. ఇలా మనం రౌండ్గా చేసుకున్నప్పుడు ఇలా బాల్ చేయడానికి ఈజీగా ఉంటే సరిపోతుంది. అంతవరకు ఉడికించుకుని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు వేరొక కళాయిలో అదే స్టవ్ మీద 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను కాచి చల్లార్చిన పాలు పోసానండి, మీరు నార్మల్ పాలైనా పోసుకోండి. అచ్చంగా వాటర్తో అయినా చేసుకోవచ్చండి, పాలు పోయాల్సిన పనేమీ లేదు. నేను 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ పోసాను. దానిలో 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని పాలని కాగించుకోండి. ఇలా పాలు కాగటం స్టార్ట్ అయింది కదా. ఈ టైంలో కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వను కొలుచుకొని పక్కన పెట్టుకోండి. మనం శనగపప్పు బెల్లం తీసుకున్న కప్పు ఉంటుంది కదా, అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ తీసుకోండి. కరెక్ట్గా సరిపోతాయండి. శనగపప్పు బాల్స్కి కానీ పై పూర్ణానికి కానీ రవ్వ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏ కప్పుతో శనగపప్పు బెల్లం తీసుకుంటే సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో రవ్వ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని కాగుతున్న పాలలో వేసుకుని ఉండలు అనేవి ఏమీ లేకుండా చక్కగా కలుపుకోండి. దీనిలో ఉన్న వాటర్ అనేవి ఎగిరిపోయి రవ్వంతా కూడా ముద్దలాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి.
ఇలా కళాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. గరిటెతో రవ్వని వెనక వైపుకి నొక్కి కళాయి వైపుకు నొక్కుతూ ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే ఎక్కడైనా ఉండలు అనేవి ఉంటే అవి మెత్తగా అయిపోతాయండి. అంతవరకు కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే ఈ రవ్వ అంతా కూడా మెత్తగా చేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోండి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసి చేత్తోనే పిండిని రవ్వని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోండి. బాగా ఉడికిపోయింది కదా, చేత్తో కలుపుతున్నప్పుడు చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. అంతవరకు కూడా చల్లారి పెట్టుకోండి. ఈలోపుగా శనగపప్పు అనేది చల్లారింది. దానిని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. మీకు పూర్ణం అనేది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో శనగపప్పు ఉండని రెడీ చేసుకోండి. ఇలా మనం ఉడికించుకున్న పప్పు అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా సెపరేట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు లోపల పూర్ణం అనేది రెడీ అయిపోయింది కదా, పై పూర్ణానికి కూడా రవ్వ అనేది ఉడికిపోయింది. ఇలా నేను తీసుకున్న శనగపప్పు క్వాంటిటీకి నాకు 11 పూర్ణం బాల్స్ వచ్చాయండి. అదేవిధంగా తీసుకున్న రవ్వకి కూడా కరెక్ట్గా 11 పిండి ముద్దలు వచ్చాయి. మీరు కూడా అలా కరెక్ట్గా చేసుకుని పెట్టుకోండి. చేత్తో మెత్తగా కలిపినట్లయితే రవ్వ అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. అంతవరకు కలుపుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుని ఇలా బాల్స్ లాగా సపరేట్ చేసుకోండి. ఇలా 11 శనగపప్పు బాల్స్కి 11 రవ్వ బాల్స్ వచ్చాయండి, కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి మనం తీసుకున్న పిండి ముద్దని వెడల్పుగా చేసుకోండి. ఇలా ఒత్తుకోండి. ఇలా పల్చగా వెడల్పుగా ఒత్తుకున్నట్లయితే మనం శనగపప్పు పూర్ణం అనేది లోపల స్టఫ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఈ ప్రాసెస్తో చాలా టేస్టీగా తక్కువ టైంలో అప్పటికప్పుడే శనగపప్పు బూరెలు అనేవి చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చేసేసుకోవచ్చు. ఇలా లోపల పూర్ణాన్ని కవర్ చేస్తూ రవ్వ ముద్దని కరెక్ట్గా రౌండ్గా చేసుకోండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది రాకుండా కరెక్ట్గా కవర్ చేసుకుని ఇలా పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. మామూలు పూర్ణాల కన్నా కూడా ఈ సుజీ రవ్వ పూర్ణాలు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. చాలా కమ్మగా అనిపిస్తాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. మీ అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పై పూర్ణాన్ని వెడల్పుగా ఒత్తుకొని దాని లోపల ఈ శనగపప్పు పూర్ణాన్ని లోపల పెట్టుకొని చుట్టూ కూడా ఈ పిండి అనేది కవర్ చేస్తున్నట్లుగా చేసి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని తక్కువ టైంలో కుక్ చేసే రెసిపీస్ని చెప్తానండి. మీ అందరికీ కూడా రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చేలా ఉంటాయి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగించుకుందాం. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా కాగుతుందండి. కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని ఒక్కొక్కటి అలా ఆయిల్లో స్లోగా వేసుకోండి. ఆయిల్ అనేది చిందకుండా చాలా జాగ్రత్తగా స్లోగా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి.
నార్మల్ మినపప్పు బియ్యం పూర్ణాల కన్నా కూడా ఇవి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. పప్పు నానబెట్టి బియ్యం నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం ఆ శ్రమ అంతా కూడా లేకుండా కొత్తగా పెళ్ళైన పిల్లలు, వంట నేర్చుకునే పిల్లలైతే చాలా ఈజీగా ఈ పూర్ణాలని టేస్టీగా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. సుజీ రవ్వతో చేసాం కదా, మనకి తక్కువ ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలా మిగిలిన పూర్ణాలని కూడా ఆయిల్లో వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సూజీ పూర్ణాలు, సూజీ బూరెలు. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీరు కూడా ఇంట్లో కుక్ చేసి ఇదే విధంగా చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి చూడండి. మీ అందరికీ బాగా నచ్చుతాయి. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయండి. ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. ఇలా వేడివేడి పూర్ణాలని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.